ఇప్పుడే అందిన వార్త. త్వరలో రేవంత్ రెడ్డి పదవి రాజీనామా, కొత్తగా ఇద్దరు అగ్రనేత పేర్లు తెరపైకి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ చీఫ్ గా రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి పీసీసీ ఎవరైనా దానిపై ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవిని చేయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున లాబింగ్లు కూడా మొదలయ్యాయి. అధిష్టానం పెద్దలు ప్రసన్నం చేసుకుని ఆ పదవి దక్కించుకునేందుకు ముఖ్య నేతలు తమ ప్రయత్నాలు కూడా షురూ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు హైకమాండ్ తో టచ్ లో కూడా ఉన్నట్టు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకునేందుకు ఎస్సీ బీసీ నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో ఆయనకు సన్నిహితులైనటువంటి ఆయన్ను ఒప్పించగల నాయకుల దగ్గర లాబింగ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఇక పీసీసీ చీఫ్ రేస్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పాతతరం కాంగ్రెస్ నేతలు కూడా భట్టికి మద్దతు నిలుస్తున్నట్టు తెలుస్తుంది. అధిష్టానం ప్రభావితం చేయగలిగిన నేతలతో బట్టి లాబింగ్ చేస్తున్నట్లు కూడా ఈ వర్గాల్లో సమాచారం అయితే చూడాలి. మరి ఒకంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరిని వరిస్తుంది ఏందనేది మరికొంతకాలం వెయిట్ చేయాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు.